ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే, ఈరోజు రాత్రి నీ కష్టాన్ని నాతో చెప్పు, తెల్లవారేసరికి ఆ కష్టాన్ని నేను తీరుస్తానని చెప్పి బాబాగారు స్వయంగా చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసం అలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. బాబాగారి సందేశం వినడానికన్నా ముందు గురువుగారి గురించి చాలామంది అడుగుతున్నారండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. మీకు ఎలాంటి సందేహాలు, సంకోచాలు లేకుండా గురువుగారిని మీరు సంప్రదించవచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఫోన్ నెంబర్ 8519906851. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. గురువుగారి పేరు శివరామరాజు గారు. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, ధనశాంతి లేకపోట, మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడును. ధన వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% చేయబడిను. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, బాబాగారు ఈరోజు నీ కష్టం ఏదైతే ఉందో దాన్ని ఈ రాత్రి నాతో చెప్పుకొని ప్రశాంతంగా పడుకోమని చెప్తున్నారు. తెల్లవారేసరికి మన కష్టాన్ని తీరుస్తానని అంటున్నారు. మరి ఎందుకు అలాంటి సందేశం పంపించారు అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. బాబా, నా ఈ కష్టాన్ని ఎప్పుడు తీరుస్తావు బాబా? ఎన్నోసార్లు నీ వద్ద విన్నవించుకున్నాను కదా, అయినా కూడా నాకు ఈ సమస్య అనేది తీరడం లేదు. నువ్వు నాతోనే ఉన్నానంటావు కదా బాబా, మరి ఎందుకు ఈ సమస్యలు నన్ను చుట్టుముడుతూనే ఉన్నాయి? ఈ సమస్య నుంచి నేను బయటపడలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అయితే ఒక్కసారి మీరు రాత్రి నిద్రపోయే ముందు బాబా గారిని తలుచుకొని, బాబా గారు మీ ఎదురుగా ఉన్నారనుకొని మీ కష్టాన్ని చెప్పుకున్నట్లయితే, ఆ బాబా మీకు ఎదురుగా ఉన్నట్టుగా అనిపించి మీ కష్టాన్ని తప్పకుండా తీరుస్తారు. మీరు ప్రశాంతంగా నిద్రపోయి తెల్లవారేసరికి మీకు ఆ సమస్య తాలూకు ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. అన్ని సమస్యలు కూడా ఆ రాత్రికి రాత్రే బాబాగారు తీరుస్తారు. చాలామంది తమ జీవితంలో జరిగినటువంటి ఇలాంటి అద్భుతాలని మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎంతోమందికి కూడా చాలా మంచి జరిగింది. కాబట్టి నమ్మకంతో మనం చేసే ఏ పనైనా సరే, మనం నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నిస్తే మనకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇక మీకున్న సమస్య ఉద్యోగం గురించి అయితే, ఈ రాత్రి మీరు పడుకోబోయే ముందు బాబా గారిని తలుచుకొని, బాబా గారు మీ ఎదురుగా కూర్చున్నారు అనుకొని బాబా గారితో మీ మనసులో ఉన్న బాధనంతా చెప్పుకొని పడుకోండి. తెల్లవారేసరికి మీ సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది. అదేంటి, ఇంతకుముందు ఎన్నోసార్లు బాబాకి చెప్పాం కదా, ఎన్నోసార్లు బాబా గుడికి వెళ్ళి లేదా షిరిడీకి వెళ్ళి ఇంట్లో పూజ చేసుకునే సమయంలో చాలా రకాలుగా బాబాకి విన్నవించుకున్నాం కదా, అసలు మేము చెప్పకపోయినా బాబాకి మా కష్టాలు ఏంటో తెలుసు కదా, ఇప్పుడు ప్రత్యేకంగా రాత్రి సమయంలో మాత్రమే చెప్పమంటున్నారు ఎందుకని మీకు సందేహం రావచ్చు. నిజమే, కొన్ని విషయాలు కొన్నిసార్లు కొన్ని సమయాల్లో చేస్తే వాటికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు మీరు ఇలా చేసి చూడండి, తప్పకుండా మీకు మంచి అనేది జరుగుతుంది. బాబా ఎన్నోసార్లు మనకి చెప్పే ఉంటారు, నీ శక్తిని నువ్వు నమ్మి, నీ మీద నమ్మకంతో నువ్వు ముందడుగు వేసినప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. మనకి ఒక సమస్య వచ్చినప్పుడు మన మీద కొద్దిగా సందేహం మొదలవుతుంది. ఈ పని నేను చేయగలుగుతానా లేదా, అసలు ఇది నా వల్ల అవుతుందా లేదా, బాబా నా ముందు ఇంత పెద్ద కష్టం ఉంచారు ఎలాగా, ఈ కష్టాన్ని నేను గట్టెక్కేది ఎలాగా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ భరించే వారికే ఎక్కువ బాధల్ని ఇస్తారు అనేది ఎంత నిజమో, అలాగే మనం తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఆ కర్మఫలాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. మనకి శక్తి ఉన్నా లేకపోయినా, మన మనసు ఆ భారాన్ని మోయగలిగినా లేకపోయినా, మన ఆర్థిక పరిస్థితి మనకొచ్చే కష్టాన్ని తీర్చలేని పరిస్థితిలో ఉన్నా సరే వాటిని మనం భరించక తప్పదు. కానీ అతి ముఖ్యమైన, అతి విలువైనది మనలో ఉంది ఏదైనా అంటే అది మన తెలివితేటలు, మన ఓపిక, మన నిజాయితీ. వీటిని ఎవ్వరూ కూడా మన దగ్గర నుంచి దూరం చేయలేరు. మనకి ఎంత కర్మఫలం మనల్ని వేధిస్తున్నా కూడా, చెడు కర్మల వల్ల లేదా నకారాత్మక శక్తుల వల్ల, మనకున్న దృష్టి దోషాల వల్ల, చెడు దృష్టి వల్ల ఎలాంటి కష్టాల్ని అనుభవిస్తున్నా సరే, అవేవి కూడా మీ దగ్గర ఉన్నటువంటి అతి ముఖ్యమైన విలువైనటువంటి ఈ మూడింటిని మీ నుంచి ఎవ్వరూ కూడా దూరం చేయలేరు. అవి మీ వద్దనే ఉన్నాయి.
ఉన్నాయి. వాటిని మీరు సకాలంలో సరైన సమయంలో మీకు తగినట్టుగా ఉపయోగించుకునే శక్తిని ఇవ్వమని ఆ బాబాని వేడుకుంటే, ఆ బాబా గారి మీద నమ్మకంతో మీరు వేడుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి అనేది జరుగుతుంది. మంచి ఫలితాలు వచ్చి మీరు విజయాన్ని అందుకోగలుగుతారు. ఎప్పుడూ కూడా పొరపాటున కూడా కళ్ళలో కూడా ఒకరిని మనం మోసం చేయాలి అన్న ఆలోచన అస్సలు చేయకూడదు. తెలిసి చేసినా తెలియక చేసినా సరే, అదేంటి వాళ్ళు నన్ను అంతగా మోసగించారు కదా, మరి నేను వారికి అదే తగిన శాస్తి చేస్తే బాగుంటుంది కదా అని. కానీ వారి కర్మఫలాన్ని వారు తప్పకుండా అనుభవించి తీరుతారు. మనం ప్రత్యేకంగా వారిని మోసం చేయాల్సిన అవసరం లేదు, లేదా వారి చెడును కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు. వారి చెడు కర్మని వారు తప్పకుండా అనుభవించి తీరుతారు. మనం చేయవలసిందల్లా మన కర్మఫలాన్ని మనము పోగొట్టుకుంటూ ముందుకు సాగిపోవడమే. ఏదైనా సరే, చీమైనా సరే శివుడాజ్ఞ లేనిదే కుట్టదు అంటారు. కానీ ఆ చీమని ఒక్కొక్కసారి మన ప్రవర్తనను చూసి కూడా కుట్టే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి మనం మన దారిలో మంచిగా వెళ్తూ వీలైనంతగా ఎదుటి వారికి సహాయం చేస్తూ వెళ్తూ ఉంటే మనకి అన్నీ మంచి జరుగుతాయి. ఇందాక చెప్పినట్టుగా కర్మఫలం నుంచి ఎవరూ తప్పించుకోలేము, అలాగే చెడు దృష్టి నుంచి కూడా తప్పించుకోలేము. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నమ్మకంతో మీరు వేడుకుంటే మన బాబా తండ్రి స్థానంలో ఉండి మనల్ని కాపాడుతూ ఉంటారు. గురుబలం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ గురుబలం మనకు తోడుగా ఉంటే మనం దేన్నైనా సాధించగలుగుతాం. కాబట్టి నమ్మకంతో ఈరోజు రాత్రి బాబా నాకు ఉద్యోగంలో ఈ కష్టం ఉంది, లేదా నా ఆఫీసర్ నన్ను ఇలా వేధిస్తున్నాడు, నా పిల్లల స్కూల్ విషయంలో నాకు ఈ ఇబ్బంది ఉంది, నా పిల్లల చదువు విషయంలో ఈ ఇబ్బంది ఉంది, నా కూతురు పెళ్లి విషయంలో ఇలాంటి ఇబ్బంది ఉంది. మీకు ఏదైతే సమస్య ఉందో, ఏ రకమైన సమస్య అయినా సరే, ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను బాబా, కానీ ఎంత ప్రయత్నించినా అవ్వడం లేదు. నేను అసలు ఈ జన్మలో ఇల్లు కట్టుకుంటానా లేదా, నాకంటూ సొంతింటి కళ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది, కానీ దాన్ని నేను అందుకోలేకపోతున్నాను. ఇలా మీకు ఏదైతే బాధ వేధిస్తుందో, ఎన్నో రోజులుగా మీరు అనుకున్న పని జరగకుండా ఉందో అలాంటి పని గురించి, లేదా మీ సమస్య గురించి, మీ కష్టం గురించి, మీ కోరిక గురించి మీరు వేడుకున్నట్లయితే బాబాని మీ ఎదురుగా ఉన్నారని ఊహించుకొని బాబాతో మాట్లాడుతున్నట్టుగా మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు, ఏం చేస్తే మీ కష్టం పోతుంది అనుకుంటున్నారు, లేదా మీ కష్టానికి దారి చూపించమని, ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబా, నా కష్టానికి మీరే దారి చూపించాలి, నా కష్టాలు నా సమస్యలు అన్నీ తీరే మార్గాలు మీరే నాకు చూపించాలి, ఆ శక్తిని నాకు ఇవ్వండి అని కనుక కోరుకుంటే తెల్లవారేసరికి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం అనేది తప్పకుండా అంది తీరుతుంది. ఏదో ఒక రూపంలో మీకు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కేవలం నమ్మకంతో చేసినప్పుడైతే మీ మీద మీకు నమ్మకం, అలాగే బాబా గారి మీద మీకు నమ్మకం ఉండి కనుక మీరు ఈ పని చేసినట్లయితే తప్పకుండా మీకు మంచి అనేది జరుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలన్నిటినీ కూడా మీరు అందుకోగలుగుతారు. మరి బాబా గారి మీద నమ్మకంతో ఈ చిన్న పని చేస్తారు కదా, దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సింది లేదు, ఖర్చు పెట్టాల్సింది కూడా లేదు. ఎదురుగా బాబా గారు ఉన్నారు అనుకొని మీ మనసులోని మాటలన్నీ కనుక చెప్పుకున్నట్టయితే తెల్లవారేసరికి మీ సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే మీకు ప్రశాంతమైన నిద్ర కూడా వస్తుంది. బాబా మీతో ఉన్నారన్న ధైర్యం మీకు కలిగినప్పుడు మీరు చాలా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.